ఎపిసోడ్ 16 నెహెమ్యా గ్రంథం యెరూషలేము గోడల పునర్నిర్మాణం మరియు ప్రజల పునరుద్ధరణ. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 16వ ఎపిసోడ్కు స్వాగతం. ఈ రోజే మా ఎపిసోడ్ చూస్తుంటే మీకు ప్రత్యేక స్వాగతం. మనం గత ఎపిసోడ్లో ఎజ్రా గ్రంథంలో బానిసత్వం నుండి ప్రజలు తిరిగివచ్చి ఆలయాన్ని పునర్నిర్మించిన చరిత్రను తెలుసుకున్నాం. అయితే ఆలయం నిర్మించిన యెరూషలేము నగరం యొక్క గోడలు మాత్రం ఇంకా కూలిపోయి ఉన్నాయి. నగర ప్రజలు అభద్రతలో జీవిస్తున్నారు. ఈ రోజు మనం చూడబోయే నెహెమ్యా గ్రంథం దేవుని కోసం ఒక గొప్ప దర్శనమున్న వ్యక్తి కూలిపోయిన గోడలను కేవలం 52 రోజుల్లో ఎలా నిర్మించాడో వివరిస్తుంది. ఇది ప్రార్థన, నాయకత్వం మరియు దేవునిపై విశ్వాసం గురించి ఒక శక్తివంతమైన కథ. నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం అనేది దేవుని ప్రజలకు ఆశ, ధైర్యం మరియు నాయకత్వం గురించి ఒక గొప్ప పాఠం. ఈ పుస్తకం ప్రజల హృదయాలు ఎలా పునరుద్ధరించబడతాయో మరియు దేవునిపై విశ్వాసం ఉంచి ఒక గొప్ప పని ఎలా చేయవచ్చో వివరిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకాన్ని నెహెమ్యా స్వయంగా రాశారని నమ్ముతారు. ఇది సుమారు క్రీస్తుపూర్వం 445 నుండి 420 మధ్య కాలంలో వ్రాయబడింది. నేపథ్యం: ఈ పుస్తకం ఎజ్రా గ్రంథంలోని సంఘటనల తరువాత జరుగుతుంది. ఆలయం పునర్నిర్మించబడింది, కాని యెరూషలేము గోడలు శిథిలావస్థలో ఉన్నాయి. దీనివల్ల ప్రజలు అపహాస్యం పాలవుతున్నారు మరియు శత్రువులకు సులభంగా లక్ష్యంగా మారుతున్నారు. ఈ సమయంలో పారసీక రాజు అర్తహషస్తా దగ్గర పానపాత్రల అధిపతిగా ఉన్న నెహెమ్యా తన ప్రజల స్థితి గురించి తెలుసుకుని హృదయం నలిగిపోతాడు. ముఖ్య ఉద్దేశ్యం. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు: నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను చూపించడం, దేవునిపై విశ్వాసం ఉంచిన ఒక నాయకుడు ఒక ప్రజలను ఎలా మార్చగలడో చూపించడం, ఏకత్వంలో బలముందని తెలియచేయడం, ప్రజలు ఐక్యంగా దేవుని కోసం పనిచేసినప్పుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేయవచ్చో చూపించడం, ప్రార్థన మరియు కార్యసాధన. నెహెమ్యా ప్రార్థనతోనే పని మొదలుపెట్టి ప్రార్థనతోనే కొనసాగిస్తాడు. ప్రార్థన మరియు కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో వివరించడం. ఆధ్యాత్మిక మరియు భౌతిక పునరుద్ధరణ. కేవలం గోడలను పునర్నిర్మించడమే కాకుండా ప్రజల ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా పునరుద్ధరించాలో వివరించడం. ప్రధాన అంశాలు: అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 1. నెహెమ్యా షూషను పట్టణంలో ఉన్నప్పుడు యెరూషలేము గోడలు కూలిపోయాయని వింటాడు. దీనివల్ల అతని హృదయం బద్దలైపోతుంది. అతను ఉపవాసం ఉండి దేవునికి పశ్చాత్తాప ప్రార్థన చేస్తాడు. తన ప్రజల పాపాలను ఒప్పుకుని దేవుని సహాయం కోసం వినయంగా వేడుకుంటాడు. అధ్యాయం 2. నెహెమ్యా ప్రార్థనను దేవుడు వింటాడు. పారసీక రాజు అర్తహషస్తా ముందు విచారంగా ఉన్నప్పుడు రాజు నెహెమ్యాను అడుగుతాడు. నెహెమ్యా ధైర్యంగా రాజుకు తన కోరికను చెప్పి యెరూషలేము గోడలను పునర్నిర్మించడానికి అనుమతి పొందుతాడు. రాజు అతనికి ఉత్తరాలను, అవసరమైన చెక్కను కూడా ఇస్తాడు. నెహెమ్యా యెరూషలేముకు రహస్యంగా వెళ్లి గోడలను పరిశీలిస్తాడు. అధ్యాయం 3. ఈ అధ్యాయం యెరూషలేము గోడలను పునర్నిర్మించడానికి ప్రజలు ఎలా కష్టపడి పనిచేశారో వివరిస్తుంది. ప్రతి కుటుంబం, ప్రతి యాజకుడు, ప్రతి నాయకుడు తమకు కేటాయించిన భాగాన్ని నిర్మించడానికి ఏకమై పనిచేస్తారు. ఇది ప్రజల ఐక్యతకు, వారి నిబద్ధతకు ఒక గొప్ప ఉదాహరణ. అధ్యాయం 4. సమరయ నాయకులు సన్బల్లటు, తోబియా మరియు గెషెము యెరూషలేము గోడల పునర్నిర్మాణాన్ని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తారు. వారు నెహెమ్యాను అపహాస్యం చేస్తారు, ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. నెహెమ్యా దేవునికి ప్రార్థన చేసి ప్రజలను ధైర్యపరచి ఒక చేతిలో ఆయుధం, మరొక చేతిలో పనిచేసేలా ప్రోత్సహిస్తాడు. అధ్యాయం 5. గోడల నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రజల మధ్య సమస్యలు వస్తాయి. కొందరు ప్రజలు తమ సోదరుల నుండి అధిక వడ్డీలు తీసుకుంటారు. దీనివల్ల ప్రజలు పేదరికంలోకి వెళతారు. నెహెమ్యా ఈ అన్యాయాన్ని సరిచేసి ప్రజలను దేవుని భయంతో జీవించమని హెచ్చరిస్తాడు. అధ్యాయం 6. శత్రువులు ఇప్పుడు కుట్రలు చేసి నెహెమ్యాను చంపడానికి లేదా భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. వారు నెహెమ్యాకు అబద్ధపు వార్తలు పంపుతారు, అతన్ని బెదిరిస్తారు. కాని నెహెమ్యా ధైర్యంగా, నేను గొప్ప పని చేస్తున్నాను, నేను ఎందుకు ఆగాలి అని అంటాడు. చివరికి
కేవలం 52 రోజుల్లో గోడ నిర్మాణం పూర్తవుతుంది. అధ్యాయం 7. గోడ నిర్మాణం పూర్తయిన తర్వాత నెహెమ్యా ద్వారపాలకులను నియమించి యెరూషలేములో నివసించడానికి ప్రజలను స్థిరపరుస్తాడు. అధ్యాయం 8. ఈ అధ్యాయంలో ఎజ్రా ప్రజలందరి ముందు మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతాడు. ప్రజలు దేవుని వాక్యం విని కన్నీరు పెట్టుకుంటారు. నెహెమ్యా ప్రజలకు ఆనందంగా ఉండమని, దేవుని వాక్యాన్ని పాటించమని ప్రోత్సహిస్తాడు. అధ్యాయం 9. ప్రజలు దేవుని ముందు పశ్చాత్తాపపడి ఉపవాసం ఉంటారు. వారు తమ పూర్వీకుల పాపాలను ఒప్పుకుని దేవునికి గొప్ప ప్రార్థన చేస్తారు. ఇది దేవుని దయను, ఆయన వాగ్దానాలను గుర్తుచేస్తుంది. అధ్యాయం 10. ప్రజలు తమ పాపాలను ఒప్పుకుని దేవునితో ఒక నిబంధన చేసుకుంటారు. ఈ నిబంధనలో వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని, దేవునికి బలులు 10వ వంతులు ఇస్తామని ప్రమాణం చేస్తారు. అధ్యాయం 11. ఈ అధ్యాయం యెరూషలేములో నివసించడానికి ప్రజలు ఎలా స్థిరపడ్డారో వివరిస్తుంది. అధ్యాయం 12. యెరూషలేము గోడల ప్రతిష్ఠాపనను ఈ అధ్యాయం వివరిస్తుంది. 2 గొప్ప గాయక బృందాలు గోడలపై నిలబడి దేవుణ్ణి స్తుతిస్తాయి. అధ్యాయం 13. నెహెమ్యా బబులోను నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రజలు చేసిన పాపాలను చూసి దిద్దుబాటు చేస్తాడు. అన్యజాతీయులతో సంబంధాలు, విశ్రాంతి దినాన్ని పాటించకపోవడం మరియు యాజకులకు 10వ వంతులు ఇవ్వకపోవడం వంటి సమస్యలను సరిచేసి దేవుని మార్గంలో జీవించడానికి ప్రజలను ప్రోత్సహిస్తాడు. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, నెహెమ్యా గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇవి మన జీవితాలను మార్చగల శక్తివంతమైన సత్యాలు. 1. ప్రార్థనతో పని మొదలుపెట్టండి. నెహెమ్యా గొప్ప పనిని ప్రార్థనతో మొదలుపెట్టాడు. మనం కూడా ఏదైనా పని మొదలుపెట్టే ముందు దేవునికి ప్రార్థన చెయ్యాలి. 2. నిజమైన నాయకుడు దేవునిపై ఆధారపడతాడు. నెహెమ్యా ప్రార్థనాపరుడు, వినయస్థుడు. మన నాయకులు దేవునికి లోబడి జీవించేలా ప్రార్థన చేద్దాం. 3. అడ్డంకులను ఎదుర్కోవడానికి ఐక్యత అవసరం. శత్రువులు అపహాస్యం చేసినా, బెదిరించినా ప్రజలు ఐక్యంగా నిలిచారు. ఒక కుటుంబంగా, ఒక సంఘంగా మనం ఐక్యంగా ఉండాలి. 4. పనితో పాటు ప్రార్థన. నెహెమ్యా ఒక చేతిలో పనిచేస్తూ మరొక చేతిలో ఆయుధం పట్టుకున్నాడు. మనం కూడా మన పనితో పాటు ప్రార్థన చేయాలి. 5. సమస్యలను చూసి భయపడకూడదు. నెహెమ్యా ధైర్యంగా నేను గొప్ప పని చేస్తున్నాను అని చెప్పాడు. మనం కూడా మన సమస్యలను చూసి భయపడకుండా దేవునిపై ఆధారపడాలి. 6. ఆధ్యాత్మిక పునరుద్ధరణ ముఖ్యం. నెహెమ్యా కేవలం గోడలు కట్టడమే కాకుండా ప్రజలను దేవుని వాక్యం వైపు నడిపించాడు. మన జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి. 7. దైవభయంతో జీవించండి. నెహెమ్యా ప్రజలను దైవభయంతో జీవించమని హెచ్చరించాడు. మన జీవితంలో కూడా దేవునికి భయపడి జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు మనపై ఉంటాయి. ఈరోజు మనం నెహెమ్యా గ్రంథం నుండి ఒక గొప్ప నాయకుడు తన ప్రజలను ఎలా ఐక్యపరిచి కూలిపోయిన గోడలను తిరిగి నిర్మించాడో తెలుసుకున్నాం. ఈ పుస్తకం మనకు ప్రార్థన, విశ్వాసం, నాయకత్వం మరియు ఐక్యత గురించి గొప్ప పాఠాలు నేర్పుతుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 17వ పుస్తకం ఎస్తేరు గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం ఒక యూదు యువతి పెర్షియా సామ్రాజ్య రాణిగా ఎలా మారి తన ప్రజలను ఎలా రక్షించిందో వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.